నమస్కారం. మనం రోజూ వినే దేవుళ్ల కథలు, మనం జరుపుకునే పండగల వెనుక ఉన్న గాథలు అసలు ఇవన్నీ ఎక్కడ్నుండి వచ్చాయని ఎప్పుడైనా అనిపించిందా? ఈరోజు మనం ఆ మూలాల్లోకి వెళ్దాం. అదే పురాణాల ప్రపంచం. ఇవి కేవలం పాత కథలు కావు, వేల ఏళ్లుగా మన సంస్కృతిని, మన నమ్మకాలని, మన జీవన విధానాన్ని తీర్చిదిద్దిన ఒక గొప్ప జ్ఞాననిధి. అయితే ఇక్కడొక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. వేదాలు, ఉపనిషత్తులలో ఉండే చాలా లోతైన, కష్టమైన ఆధ్యాత్మిక విషయాలని మనలాంటి సామాన్యుల కూడా అర్థమయ్యేలా చెప్పడమెలా? ఆ సవాలుకు దొరికిన సమాధానమే పురాణాలు. అవును, పురాణాలని ఒక జ్ఞానపు వంతెనలా చెప్పుకోవచ్చు. ఒకవైపు ఎంతో కఠినమైన శాస్త్రాలు, మరోవైపు మనందరిలో ఉండే సాధారణమైన భక్తి, ఈ రెండిటినీ కలిపే ఒక అద్భుతమైన వారధి. అసలు ఈ పురాణాలేంటి, వాటి కథేంటో కాస్త వివరంగా చూద్దాం. పురాణం ఈ సంస్కృత పదానికి అర్థం పాతది లేదా ప్రాచీనమైనది అని. అంటే ఇవి హిందూ పవిత్ర గ్రంథాల్లోని ఒక పెద్ద కథల సమాహారం అన్నమాట. వీటి ముఖ్య ఉద్దేశమేంటంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వేదాల్లోని కష్టమైన విషయాల్ని సామాన్యుల భక్తి విశ్వాసాలతో కలపడం. సరే, అన్నిటినీ పురాణాలు అంటాం కదా, మరొక ప్రధాన పురాణాన్ని అంటే ఒక మహప్పురాణాన్ని ఎలా గుర్తించాలి? దానికొక పద్ధతి ఉంది. సాంప్రదాయం ప్రకారం ఒక మహప్పురాణానికి తప్పకుండా 5 ముఖ్యమైన లక్షణాలు ఉండాలి. వాటినే పంచలక్షణం అని పిలుస్తారు. ఈ పంచలక్షణాలు అంటే ఆ 5 విషయాలు ఏంటంటే, మొట్టమొదట సర్గ అంటే ఈ విశ్వం అసలు ఎలా పుట్టింది అనే కథ. తర్వాత ప్రతిసర్గ అంటే ఓ ప్రళయమొచ్చి అంతా నాశనమయ్యాక మళ్లీ ఈ సృష్టి ఎలా మొదలైంది అనేది. మూడోది వంశం అంటే దేవతల, ఋషుల వంశాల వివరాలు. నాలుగోది మన్వంతరాలు అంటే కాలం గురించనమాట, ఈ యుగాలు కల్పాల లెక్కలు. ఇక చివరిగా 5ఓది వంశానుచరితం అంటే మన సూర్యవంశం, చంద్రవంశం లాంటి గొప్ప గొప్ప రాజుల కథలు. అయితే ఈ 5 విషయాలే కాదు, పురాణాలు అంటే ఒక పెద్ద ఎన్సైక్లోపీడియా లాంటివి. కేవలం దేవుళ్ల కథలే అనుకుంటే పొరపాటే. అసలు గుడి ఎలా కట్టాలి, మనం చేసుకునే పండగల వెనుక కథేంటి, ధర్మంగా ఎలా బ్రతకాలి, పుణ్యక్షేత్రాలకు ఎందుకెళ్లాలి, ఇలా మన జీవితానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని ఇవి మనకు నేర్పిస్తాయి. మరి ఇంత పెద్ద జ్ఞాన భాండాగారాన్ని ఎలా విభజించారో అంటే, ఈ పురాణాలన్నింటినీ ఎలా ఒక క్రమపద్ధతిలో పెట్టారో ఇప్పుడు చూద్దాం. ఈ సంఖ్య 18. మన సంప్రదాయంలో ఈ అంకెకు చాలా ప్రాముఖ్యత ఉంది. మరి పురాణాల విషయంలో దీని ప్రత్యేకతేంటో తెలుసా? ఆ ప్రత్యేకత ఏంటంటే, మనకు ముఖ్యమైనవి అంటే మహాపురాణాలు ఒక 18 ఉన్నాయని, అలాగే వాటికి అనుబంధంగా ఉండే ఉపపురాణాలు కూడా ఒక 18 ఉన్నాయని మన పెద్దలు చెబుతారు. ఈ 18 మహాపురాణాలను కూడా వాటి స్వభావాన్ని బట్టి 3 రకాలుగా విభజించారు. అంటే అవి ప్రధానంగా ఏ దేవుడు గురించి చెబుతున్నాయి, వాటి గుణం ఏంటి అనేదాన్ని బట్టి. మొదటివి సాత్విక పురాణాలు. ఇవి విష్ణువు ప్రాధాన్యతను అంటే సత్వాన్ని, స్వచ్ఛతను తెలియజేస్తాయి. విష్ణుపురాణం, భాగవతం లాంటివన్నమాట. ఇక రెండోవి రాజసిక పురాణాలు. ఇవి బ్రహ్మదేవుడి గురించి అంటే రజోగుణం, సృష్టి కార్యం గురించి చెబుతాయి. బ్రహ్మపురాణం ఇందులోకొస్తుంది. మూడోవి తామసిక పురాణాలు. ఇవి శివుడు గురించి, ఆయన తత్వం, లయకారం గురించి వివరిస్తాయి. శివపురాణం, లింగపురాణం వీటిలో ముఖ్యమైనవి. సరే, ఇన్ని గ్రంథాలున్నాయి గదా మనకు. మరి వీటన్నిట్లో ఈ పురాణాల స్థానమెక్కడా? దీన్ని అర్థం చేసుకోవాలంటే అసలు ఈ జ్ఞానం మనదాకా ఎలా వచ్చింది, ఎలా గుర్తుపెట్టుకుని అందించారు అనే విషయం తెలియాలి. మన శాస్త్ర గ్రంథాలనే ముఖ్యంగా 2 రకాలుగా చూస్తారు. ఒకటి శృతి. శృతి అంటే వినబడినది అని. అంటే ఇవి నేరుగా భగవంతుడి వాక్కు అని, ఋషులు విని మనకు అందించారనే నమ్మకం. వేదాలు దీనికి ఉదాహరణ. ఇక రెండోది స్మృతి. స్మృతి అంటే గుర్తుంచుకోబడినది అని. అంటే ఋషులు తమ తపశ్శక్తితో తెలుసుకుని, గుర్తుపెట్టుకుని మనకు చెప్పినవి. మన పురాణాలు ఈ స్మృతికోవకే చెందుతాయి. అందుకే పురాణాలని స్మృతి గ్రంథాలు అంటాం. అంటే ఇది ఋషులు గుర్తుపెట్టుకుని మనకు అందించిన జ్ఞానం. తరతరాలుగా ఇది మనదాకా వచ్చింది. మన నమ్మకం ప్రకారం ఈ పురాణాలన్నింటినీ రచించింది సాక్షాత్తు వ్యాసమహర్షే. ఇంత పాత గ్రంథాలు ఈరోజు మన జీవితం మీద, మన హిందూ ధర్మం మీద ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి
ఆ వారసత్వం ఇంకా బతికే ఉందా? ఎలా? ఇక్కడే ఉంది అసలు విషయం. పురాణాలు చేసిన అతి ముఖ్యమైన పనేంటంటే చాలా కష్టమైన, లోతైన ఆధ్యాత్మిక విషయాల్ని కూడా అందరికీ అర్థమయ్యేలా చక్కటి కథల రూపంలోకి మార్చాయి. భక్తి అనే దారిని చూపించాయి. అందుకే ఈరోజు మనం చూస్తున్న హిందూ మతం రూపుదిద్దుకోవడంలో పురాణాల పాత్ర చాలా పెద్దది. సామాన్యుడికి దేవుడిని దగ్గర చేశాయి. అయితే ఈ ప్రాచీన కథలు కేవలం కాలక్షేపానికి చెప్పిన పాత కథలేనా? లేకపోతే ఈరోజు మన జీవితానికి కూడా ఏమైనా నేర్పిస్తున్నాయా? ఈ ప్రశ్న గురించి మనమందరం ఆలోచించాలి. ఎందుకంటే ఈ జ్ఞానపు వారసత్వం నుండి మనం నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది.